రూపంలో ఒక విగ్రహం రూపంలో భగవంతుణ్ణి ఆరాధించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇన్ని విగ్రహాలకి మూలమైనటువంటి ఆత్మని పట్టుకోవడం. ఆ ఆత్మ మనలోనే ఉంది. ఆ ఆత్మ మనలోనే ఉంది. విగ్రహారాధన ద్వారా, దేవాలయాల ద్వారా, మన పూజల ద్వారా, అభిషేకాల ద్వారా ఆత్మజ్ఞానం పొందుతున్నావా అని ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే ఎప్పటికీ మనకు భగవంతుడు అర్థం కాదు. ఒక మాట అంటాను, మరోలా అనుకోకండి, కాస్త ఆలోచనలో పెట్టండి దీన్ని ఖచ్చితంగా. ఎంత గొప్ప విగ్రహమైనా, తిరుపతి అయినా, కాశీ అయినా, శ్రీశైలమైనా ప్రతిష్ఠ చేసిన దేవాలయమే కదండి. ఎవరు దేవతలు ప్రతిష్ఠ చేయొచ్చు, మానవులు చేయొచ్చు, ఏదైనా సరే. మనుషులు ప్రతిష్ఠ చేసిన విగ్రహం దేవుడైనప్పుడు దేవుడు స్వయంగా ప్రతిష్ఠ చేసిన మానవుడు ఎందుకు దేవుడు కాదండి? మానవుడు ఎందుకు దేవుడు కాదు? ఆలోచింతురుగాక మీరలు, ఆలోచింతురుగాక. అదేమిటండి మానవుణ్ణి దేవుడు ప్రతిష్ఠ చేయడం ఏమిటంటారా? వేదమే ప్రమాణం. మానవులు కాదండి, మానవుల్లో ఎన్ని కులభేదాలు మతభేదాలు ఉన్నాయో అన్నీ భగవంతుడి నుంచే వచ్చాయన్నారు. అంటే భగవంతుడు ప్రతిష్ఠ చేసినట్టేనా మానవుణ్ణి? మరి మానవులు మంత్రపూర్వకంగా ప్రతిష్ఠ చేసిన విగ్రహం దేవుడైనప్పుడు దేవుడు శ్రద్ధాపూర్వకంగా ప్రతిష్ఠ చేసిన మానవుడు ఎందుకు దేవుడు కాదండి? ఎందుకు కావడం లేదంటే మనం దెయ్యాలమని మనమే అనుకుంటున్నాం, మనం దేవుళ్ళమని గ్రహించలేకపోతున్నాం. నేను దేవుడు ఏమిటి? దరిద్రం. నువ్వు దరిద్రం అనుకుంటే దరిద్రమేనమ్మా. ఎందుకంటే ఆ నేను అనేది మర్చిపోతే తప్ప అది అర్థమయ్యే విషయం కాదు. ఆ నీరు పట్టుకు ఏడవబట్టి బయట పడలేకపోతున్నాం. నేను అనగానే ఒక మగతనమో ఆడతనమో వచ్చింది, ఓ పెద్దతనమో చిన్నతనమో వచ్చింది, అందమో వికారమో వచ్చింది, కులమో మతమో వచ్చింది, అన్నీ వచ్చి పడ్డాయి. ఇంకా విజయవాడ కాళేశ్వరం మార్కెట్ అయింది ఇది. ఓ సంత. ఇంక బయటపడలేం దీని నుంచి.